కట్ చేసుకోవాలి. అది కట్ చేసినంత ఇట్లా బెడ్లలో వేసుకోవాలి. ఏ పంట అయినా వేసుకోవాలి. ఇంకొకటి చెప్తున్నారు, ఇంకా 30 నుంచి 35 సంవత్సరాలుగా మనం ఈ రకంగానే పంటలు పండించినట్టు మన భూమి వీరు వాడుతుంది, పంటలు రావని చెప్తున్నారు. మీకు 2 ఎకరాలకు 22 కుంటాలు వచ్చింది, అంటే ఎకరానికి 11 కుంటాలు కటింగ్ చేయడం జరిగింది. ఇది ఏరి పడేయాలని ఎట్లా చేయాలి? లేదు సార్, ఇది ఒక మనకి ఇప్పుడు మందు కొట్టి ఇది దీంట్లోనే మురుగుతుంది సార్. ఇట్లా ఒక బోధ తప్పించి ఒక బోధలు వేసుకోవాలి, ఎందుకంటే మనకు నడవడానికి మందు కొట్టుకోవడానికి ఒక బోధ ఉంచుకోవాలి. దాని తర్వాత ఒక బోధ ఇట్లా వదులుకుంటూ వేసుకుంటూ పోవాలి. ఇది మురుగుతుందా? ఖచ్చితంగా మురుగుతుంది సార్. ఎస్ఆర్టీ చెగున్గాన్, మాతి బల్వాన్, పీక్ పైల్వాన్ అని షేత్కరి ధన్వాన్. దీన్ని తెలుగులో చెప్పండి. అయితే మట్టి అంటే ఎస్ఆర్టీ యొక్క దాని యొక్క ఆలోచన ఏంటిది అని అంటే, మట్టి బలవంతమైతే పంట మంచిగా వస్తుంది, తర్వాత వ్యవసాయదారుడు ధనవంతులు అవుతాడు. కలుపు మందు ఇప్పుడు రౌండప్ కొడితే ఏంటంటే సమస్యలు కూడా వస్తాయి, ఆ తర్వాత భూమి కూడా ఖరాబ్ చెప్తున్నారు. అయితే అక్కడ వాళ్ళు నిరూపించడం జరిగింది. అయితే ఆ రౌండప్ గురించి బట్సాడి దాదా గారి యొక్క ప్రయోగం ఏమన్నదంటే, రౌండప్ అనేది మట్టికి కలిగింది అంటే అది న్యూట్రల్ అయిపోతుందని వాళ్ళ యొక్క ఉద్దేశం చెప్పడం జరిగింది. ప్రయోగాలు కూడా ఎందుకు చేసి చూపించడం జరిగింది. నమస్తే. అయితే ఈరోజు అయితే మనము ఎస్ఆర్టీ పద్ధతి గురించి అయితే పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఆగాం గ్రామానికి అయితే రావడం జరిగింది. ఇది బైన్సా మండలము, నిర్మల్ డిస్టిక్లో అయితే ఉంది. అయితే ఈ సుగుణ రీజనరేటివ్ టెక్నిక్ ఎస్ఆర్టీ అంటే మనకు దుక్కి దున్నకుండా, అంటే జీరో టిల్లేజ్ మెథడ్, అంటే సాధారణంగా శూన్య మశాగత్ అంటారు. సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మనమైతే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ సాధారణంగా ఇది వచ్చేసి మహారాష్ట్రలో చాలా ఫేమస్. కొందరు వేల మంది రైతులు అయితే ఇది పాటిస్తూ ఉన్నారు. మంచి లాభాలు కూడా తీస్తూ ఉన్నారు, మంచి దిగుబడులు కూడా తీస్తూ ఉన్నారు. అయితే మన తెలంగాణలో కూడా మొట్టమొదటిసారిగా మన వెంకట్రామ్ సార్ గారు, ఆ తర్వాత శంకర్ సార్ గారు మనకు ఇది ఇక్కడ చేస్తూ ఉన్నారు. గత సంవత్సరం స్టార్ట్ అయితే చేసినామని చెప్తా ఉన్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే నమస్తే. నమస్కారం సార్. అయితే ప్రస్తుతం మనము ఏ విలేజ్లో ఉన్నాము, మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు, ఈ పద్ధతి గురించి ఒకసారి బ్రీఫ్గా చెప్పండి. సార్ నమస్కారం, నా పేరు వెంకట్రావు, మహాగావం, ఇది బైన్సా మండలం, నిర్మల్ జిల్లా. అయితే నేను గత సంవత్సరం, ఇప్పుడు మాది రెండవ సంవత్సరం. మొదటి సంవత్సరం కూడా ఈ రకంగానే బెడ్లు తయారు చేసి బెడ్ మీద పత్తి పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎస్ఆర్టీ అంటే ఏంది? ఎస్ఆర్టీ అంటే సార్ సగుణ రీజనరేటివ్ టెక్నిక్. అయితే దీని కథ ఏమో, దీని ఉద్దేశం ఏంటి అంటే, ఇది స్వతంత్ర సైనిక్ హరికాక బడ్సావళే విచారధార సమర్పిత్ ఎస్ఆర్టీ సగుణ రూరల్ ఫౌండేషన్ అన్నమాట. ఎస్ఆర్టీని ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసిండ్రు? అయితే సగుణ రీజనరేటివ్ టెక్నిక్ని మన చంద్రశేఖర్ దాదా బడ్సావళే అని సగునాబాద్, నేరల్, రాయగఢ్ డిస్టిక్ అక్కడ స్టార్ట్ చేసిండ్రు. 2011 నుంచి బడ్సావళే గారు వరి పంట మీద చేసిండ్రు. తర్వాత ఫస్ట్ వచ్చేసి వరి పంట మీద సగుణ రైస్ టెక్నిక్ అని ఉండే దాని పేరు. అది తర్వాత అన్ని పంటలకు దాన్ని ఇది చేసిన తర్వాత దాని పేరుని సగుణ రీజనరేటివ్ టెక్నిక్గా మార్చడం జరిగింది. అయితే దీని లోపల ఏంటంటే, చంద్రశేఖర్ దాదా గారి యొక్క నినాదం ఏంటి అని అంటే, వాళ్ళు అనేది ఒకటే. ఎస్ఆర్టీ యొక్క నినాదం ఏమో అంటే, ఎస్ఆర్టీ చెగున్గాన్, మాతి బల్వాన్, పీక్ పైల్వాన్ అని షేత్కరి ధన్వాన్. దీన్ని తెలుగులో చెప్పండి. అయితే మట్టి అంటే ఎస్ఆర్టీ యొక్క దాని యొక్క ఆలోచన ఏంటిది అని అంటే, మట్టి బలవంతమైతే పంట మంచిగా వస్తుంది, తర్వాత వ్యవసాయదారుడు ధనవంతులు అవుతాడు కావాలని చెప్పి ఈ ఉద్దేశంతో వారు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇది వచ్చేసి మళ్ళా ఈ వ్యవసాయం ఎవరు చేస్తున్నారో వాళ్ళ లోపల ఈ 10 మంది సార్, 11 మంది వాళ్ళకు శక్తిశాలి ఇవ్వడం జరిగింది. చంద్రశేఖర్ దాదా గారు, ఈ విఠల్ వైద్య, జాలనా, రావుసాయి మోరే ఇట్లా 11 మందికి ఇది ఇచ్చిండ్రు. తర్వాత నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఫస్ట్ ఇది వరిలో సక్సెస్ అయింది కదా? వరిలో సక్సెస్ అయింది. ఆ తర్వాత ఇంకా ఏ పంటల్లో చేశారు? అన్ని పంటలు సార్, సోయా, మక్క, దొగరి, మిరప, మళ్ళీ పత్తి, ప్రతి పంట లోపల కూడా సక్సెస్ అయింది. అయితే సాధారణంగా అంటే ఇది ఎలా చేయడం? అయితే సార్ ఒకటి ఏంటంటే, ఫస్ట్ మనం భూమిని దుక్కి దున్నుకొని మొదటిసారి ఫస్ట్ సంవత్సరం చేసేటప్పుడు మొదట 2 సార్లు కానీ ఒకసారి కల్టివేటర్ చేసుకొని, తర్వాత రూటర్ కొట్టి, అనుకుంటే మనకు ఉంటే పెండేరు కూడా వేసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు, కొనాల్సిన అవసరం లేదు. లేకుండా 4.5 ఫీట్ల యొక్క బెడ్లు తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీరు చేస్తున్నారు కదా, ఇది బెడ్కు 4 ఫీట్లు ఉంటుంది. 4.5 ఫీట్ మన భూమిని బట్టి సార్, భూమి ఒకవేళ బలంగా ఉంటే 4.5 ఫీట్లు పెట్టచ్చు, భూమి తక్కువ ఉంటే మన బలం లేని ఉంటే 4 ఫీట్లు, అంతకంటే కూడా 3.5 ఫీట్ల వరకు కూడా మనం బెడ్లు తయారు చేసుకోవచ్చు. తయారైన తర్వాత బెడ్కు కమ్సే కమ్ 4 నుంచి 4.5 ఉండాలి. ఇట్లా హైట్ ఎంత ఉండాలి? హైట్ సార్ 1.5 ఫీట్ సరిపోతుంది. 1.5 ఫీట్ ఆ బెడ్ సరిపోతుంది. ఫ్లాట్ ఉండాలా లేదా? ఫ్లాట్ ఉండాలా. ఒకవేళ ఫ్లాట్ చేయలేకుంటే మనకు అది అయితే ఉంటుంది, ఆటోమేటిక్ అవుతుంది. అయితే వర్షాలు పడే కొద్దిగా ఫ్లాట్ అవుతుంది. అయితే సాధారణంగా ఇప్పుడు ఏంటంటే ఇంకొక డౌట్ కూడా ఇందులో ఉంది, బెడ్ కు డ్రిప్ ఇట్లా వేసుకోవచ్చా? ఆ బెడ్ కు డ్రిప్ చేయొచ్చు,
లేదా స్ప్రింక్లర్లో కూడా నీళ్ళు ఇవ్వచ్చు, కొన్ని పంటలకు అట్లా కొన్ని పంటలకు ఇట్లా ఇవ్వచ్చు. అయితే దీని లోపల వాళ్ళు స్ప్రింక్లర్ కూడా కూడా పెట్టుకోవచ్చు. సాధారణంగా ఇట్లా దీని లోపల నుంచి ఇస్తే అయితే అంత వర్కౌట్ కాదు కదా, దీని లోపల కూడా ఇవ్వచ్చు, వర్కౌట్ అయితే కాదని కాదు, అట్లా ఆ రకం కూడా పారేయచ్చు. అయితే విషయం ఏంటిదంటే సార్, దీని లోపల ఎస్ఆర్టీ లోపల మొదటి విషయం ఏంటిదంటే బెడ్లు తయారైన తర్వాత మేము పంట వేస్తాము. పంట యొక్క బెడ్ తయారు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే పెండ ఎరువు లేకుండా ఏదైనా ఎస్ఎస్పి కానీ అట్లాంటిది వేసుకోవాలి? అటువంటి అవసరం లేదు, రసాయనిక ఎరువులు అవసరం లేదు. ఉంటే ఆర్గానిక్ ఎరువులు వేసుకోవాలా, లేకుంటే అదే భూమి రీజనరేట్ అయ్యి భూమి బలంగా తయారవడం అయితే అన్నమాట. అయితే దీని ముఖ్య ఉద్దేశం అయితే మనకు ఖర్చు తగ్గించడము ప్లస్ ఇంకోటి ఏంటంటే భూమి యొక్క కర్బన శాతం పెంచడం, ఆర్గానిక్ కర్బనం పెంచడం. అయితే సాధారణంగా దీంట్లో దుక్కి దున్నారు అంటున్నారు కదా, అయితే దుక్కి దున్నకుండా పంట జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ పంట యొక్క కలుపు యొక్క సమస్యలు వస్తాయి కదా, వచ్చినప్పుడు దీని లోపల ఎస్ఆర్టీ లోపల ఏముంటుంది అంటే మొత్తానికి అరక కానీ ఆడుళ్ళు కానీ కలవడానికి అచ్చు లేదన్నమాట, అవసరం లేదు, కలుపు తీయాల్సిన అవసరం లేదు. అయితే కలుపు నివారణ మందుల ద్వారా హెర్బిసైడ్స్ ద్వారా మనం కంట్రోల్ చేస్తాం. చేసేటప్పుడు అయితే సాధారణంగా ఇది హెర్బిసైడ్స్ తో పూర్తిగా కంట్రోల్ అవుతుంది. మరి గడ్డి కంట్రోల్ అవుతుంది అయింది. అయితే విషయం సక్సెస్ లో కూడా ఉన్నారు, సక్సెస్ లో ఉన్నారు, చేసిన వాళ్ళు బాగా మంది సక్సెస్లు ఉన్నారు. విషయం ఏంటంటే మనం కొందరు అంటాం కదా, కొన్ని మందులు ఇట్లా మరి భూమిని పాడు చేస్తాయి, అవి చేస్తాయి, మరి మనకు కూడా ఆరోగ్యం సమస్యలు వస్తాయి ఈ రకంగా. అయితే ఆ తర్వాత మనం ఏదైతే బెడ్ చేసినామో ఈ సంవత్సరం కాగానే తర్వాత లేకుండా 20 సంవత్సరాల వరకు కూడా ఇవే బెడ్లు పనికి వస్తాయి. 20 సంవత్సరాల దాకా దుక్కి దున్నాల్సిన అవసరం దీన్ని రిపేర్ చేసుకోవచ్చు, మళ్ళీ వేరే పంట పెట్టచ్చు. అయితే రిపేర్ అంటే సాధారణంగా ఇప్పుడు ఒక అరకతో ఉన్నది అనుకోండి, అరక ఒక్కల సాలు పట్టుకున్నా నడుస్తుంది, లేదంటే ఎక్కడ మట్టి ఎక్కి చూడు బెడ్ ఖరాబ్ అయిందంటే దాన్ని కొద్దిగా రిపేర్ చేసుకోవాలి, అనుకోకుండా ఏమైనా అయితే అంతే చేయాల్సి వస్తుంది. మళ్ళీ మీరు ఇక్కడ ఇది పంట ఇప్పుడు పత్తి పంట ఇది కటింగ్ చేస్తా ఉన్నారు కదా? అవును, కట్ చేస్తాడు. ఇది ఇట్లా ఎందుకు చేస్తున్నారు? అయితే దీంతో ఏమంటారు అంటే సార్, మనం ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఏర్లు ఏవైతే ఉన్నాయో అంటే కలుపు మొక్కల యొక్క ఏర్లు ప్లస్ పంట యొక్క ఏర్లు మొత్తం భూమిలో ఉంటే ఏమవుతుంది అంటే ఇక్కడనే ఎక్కడైతే ఎండుతాయో మాగుతాయో అది ఒరిజినల్ ఎరువు తయారవుతుంది అన్నమాట. ఆర్గానిక్ కార్బన్ మన భూమిలో ఇప్పుడు మనకు పంటలు పండడానికి పండకూడడానికి కారణం ఏంటంటే మన భూమిలో ఆర్గానిక్ కార్బన్ తగ్గిపోవడమే. అయితే చంద్రశేఖర్ బరసాడు గారు ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఆయననే కాకుండా ప్రతాప్ కాకా చిప్పుడుకర్ అని ఆయన 1970లో బీఎస్సీ అగ్రికల్చర్ అయింది. అయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగాన్ని ఆశించకుండా వ్యవసాయం కోసం తన జీవితాన్ని అర్పించిండ్రు. గత 60 సంవత్సరాలుగా వ్యవసాయాన్ని చేస్తూ ఆంగ్లంలో ఉన్న పుస్తకాలని భూశాస్త్ర పుస్తకాలను చదివి కూడా ఆయన నిరూపించడం జరిగింది. అయితే భూమిని అయితే దాని లోపల భాగంగానే వారు ఎన్నో పుస్తకాలు రాయడం జరిగింది. ఇగో తన్ నిర్మలాతో తన్ వ్యవస్థాపన కడి ఇది చిప్పుడుకర్ పుస్తకం, మళ్ళీ కృషి తంత్రజ్ఞాన్ చిప్పుడుకర్ తంత్రజ్ఞాన్, మళ్ళీ ఇగో తందే ధన్ గడ్డి నుంచి ఇది అంటే గడ్డి మనకు ధనం ఇస్తుంది. ఇప్పటిదాకా మనం ధనం తీసుకుంటాం అనుకున్నాం కలుపు కోసం, అయితే గడ్డి ధనం ఇస్తాయని ఈ పుస్తకం చెప్పింది. సాధారణంగా ఏంటంటే మనము కలుపు అనేది మన ఎరువు తీసుకుంటా ఉంటుందని చెప్పేసి కలుపు తీసి పడేస్తా ఉంటాం. ఇక్కడ ఏంటంటే కలిపే మనకు ఎరువు అవుతుంది అనేది ఇక్కడ. మళ్ళా నాంగర్ని శివశేతి అనేది కూడా ఒక పుస్తకం రాయడం జరిగింది. ఈ పుస్తకం ద్వారా కూడా ఆయన నిరూపించిందంటే కలుపులే తీయకుండా అంటే దీన్ని భూమిని దున్నకుండా చేయొచ్చు, అంటే ఎటువంటి భూమి దుక్కి లేకుండా వ్యవసాయం చేయొచ్చు అనేది. అయితే దీని లోపల ఏంటిదంటే మన దీని లోపల ఎస్ఐటి లోపల సగుణ రీజనరేటివ్ టెక్నిక్ లోపల కొన్ని 3-4 పనులు ఉన్నాయి సార్. ఏంటిదంటే ఒకటి పంట బెడ్ మీద వేసుడు, మళ్ళీ బెడ్లు ఒక 15-20 సంవత్సరాల వరకు తీయకపోవడం. రెండవది ఏ పంట వేసినా కూడా పంట యొక్క ఏర్లు కానీ మొదళ్ళు కానీ తీయకుండా గడ్డి ఏర్లు కానీ తీయకుండా వేసుడు లేదు, మళ్ళీ పంట పీకుడు లేదు, అవి అక్కడనే మొదలు ఉండాలి భూమి లోపల, భూమికి ఇవ్వడం ఏర్లన్నీ. మళ్ళీ మూడవది ఏమనంటే పంట మార్పిడి ఖచ్చితంగా చేయాలా. అంటే ఈ సంవత్సరం పత్తి వేస్తే నెక్స్ట్ సంవత్సరం సోయా ఇట్లా పంట మార్పిడి అయితే ఈ రకంగా చేస్తూ పోవాలా. అయితే దాని ద్వారా ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది. పంట మార్పిడి ద్వారా ఏవైతే రోగాలు వస్తాయి కదా క్రిమికీటకాలు అవి ఒక చైన్ కట్ తెగుతుంది, చైన్ బ్రేక్ అవుతుంది. సాధారణంగా పత్తి పంటలో మనకు గులాబ్ పురుగు అని చాలా ఎక్కువ మొత్తంలో వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం పత్తి వేస్తే నెక్స్ట్ సంవత్సరము పత్తి వేయకుండా సోయాబీన్ వేస్తే అక్కడ మనకు కంట్రోల్ అయ్యే అవకాశం అవుతుంది, కంట్రోల్ అయ్యి చైన్ అనేది బ్రేక్ అవుతుంది. అయితే ఈ రకంగా చేసిన తర్వాత దీని యొక్క లాభాలు ఏంటి అని అంటే ఒకటైతే భూమి యొక్క ఆరోగ్యం మంచిగా అవుతుంది, కర్బన శాతం పెరిగి ఆ భూమి ఆరోగ్యంగా అవుతుంది. రెండవది మనకు ఖర్చు తగ్గుతుంది, వ్యవసాయ ఖర్చు మొత్తం తగ్గిపోతుంది, కూలీల ఖర్చు మళ్ళీ ఖర్చు కూడా అవసరం లేదు, అది కూడా లేదు, అవన్నీ తగ్గుతాయి. మళ్ళీ మూడవది ఏమనంటే మన దీని లోపల అయితే మనకు శారీరక కష్టం కూడా తగ్గిపోతుంది. అయితే పంట అనేది పెరిగి వస్తుంది, ఎక్కువ వస్తుంది. అయితే సాధారణంగా మీరు ఇప్పుడు ఈ సంవత్సరం చేశారు కదా, ఇది ఎన్ని ఎకరాలు చేశారు ఇక్కడ? ఇప్పుడు మనతో ఇక్కడ చేసిన రైతు కూడా మనతో పాటు ఉన్నారు. సో వీళ్ళ అనుభవం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, మీ పేరు?
శంకర్. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం చేశారు కదా, ఒక సంవత్సరం చేశారు కదా, ఎన్ని ఎకరాలలో చేశారు ఇక్కడ? ఇది 2 ఎకరాలు. 2 ఎకరాలలో మనం పత్తి పంట వేశారు. అయితే ఇప్పుడు బెడ్ల మీద వేశారు, ఆ తర్వాత మొత్తం కలుపు మందులతోనే కంట్రోల్ చేశారు గడ్డి అంతా? కలుపు మందులతోనే కంట్రోల్ చేశారు. ఓకే, ఎంతవరకు దిగుబడి వచ్చింది 2 ఎకరాల్లో మీకు పత్తి? 22 కుంటలు అయింది. 22 కుంటల్లో అయింది. అంటే సాధారణంగా ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే హెవీ వర్షాలు ఉండే, అంటే 10 కుంటలు, ఎకరానికి 10 కుంటలు వచ్చుడు కూడా కష్టమే. 7, 8, 4, 5 వచ్చినాయి చాలా ప్రాంతాల్లో. మన ప్రాంతాల్లో కూడా వేరే చోట్లలో చూసుకున్నట్లయితే చాలా తక్కువ వచ్చినాయి. అంటే ఈ పద్ధతి కొంచెం మంచిగా అనిపించింది కదా మీకు? నాకు ఈ పద్ధతి నచ్చింది. అవును, ఖర్చు తక్కువ, దిగుబడి కూడా ఎక్కువ. అయితే మరి సాధారణంగా ఎలాంటి మేనేజ్మెంట్ చేసిన, అంటే పత్తి స్టార్టింగ్ నుంచి మీరు తీసే వరకు ఒకసారి చెప్పండి. స్టార్టింగ్ నుంచి అంటే సార్ ఫస్ట్ గింతెత్తు పత్తి ఫస్ట్ ఇత్తనం పెట్టుకున్న తర్వాత పెట్టేటప్పుడు మీరు ఏమన్నా కలుపు మందు కొట్టినరా? లేదు, అప్పుడేం కొట్టలేదు. ఇత్తనం పెట్టిన తర్వాత గింత మొలక అయింది పత్తి, 3 ఆకుల మీద వచ్చేసరికి వెళ్ళి అప్పుడు రౌండ్ అప్ తీసుకొని వచ్చి రౌండ్ అప్ కొట్టాను సార్. స్టార్టింగే రౌండ్ అప్ కొట్టిన. అది 3-4 ఆకుల మీద వస్తే అది క్యాప్ దొరుకుతుంది మన మందుకు. ఆ డబ్బాకు ఆ క్యాప్ దొడిగేసి మెల్లగా పత్తి కర్ర మీద పడకుండా ఈ బోధెలో జాగ్రత్తగా చూసుకుంటా కాపాడుకుంటా కొట్టిన. ఆ తర్వాత మొత్తం కలుపంతా ఇదైపోయింది, చనిపోయింది. మరి దీనికి మేనేజ్ చేసుకున్న మంచి మందులు కొట్టుకున్నాక మనం అడుగు మందులు ఏమేమి వేసిండ్రు మీరు? అడుగు మందులు ఫస్ట్ బీస్ వేసిన, మళ్ళీ ఒకసారి డిఏపి, మళ్ళీ ఒకసారి దచ్చబ్ వేసేసిన, 3 సార్లు పొటాషియం. ఆ తర్వాత స్ప్రేలు ఏమేమి చేసిన పైన? స్ప్రేలో సార్ 3 సార్లు చేసిన. 3 సార్లు చేసిన. సాధారణంగా మన ఏరియాలో అయితే 4, 5, 7, 8 సార్లు చేస్తారు. 3-4 సార్లు చేసిన. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు కలుపు కంట్రోల్ అయిందా మరి మందులతో? కలుపు మొత్తం మందులతోటే కంట్రోల్ అయింది 100%. ఏజీ లిక్విడ్ ఒక్కసారి కొట్టిన, అది ఇంత దశలో ఉన్నప్పుడు ఏజీ లిక్విడ్ కొట్టిన. చిన్నప్పుడు కొట్టలేదు, చిన్నప్పుడు ఫస్ట్ రౌండ్ అప్ కొట్టిన నేను. అవునా? రౌండ్ అప్ కొట్టిన తర్వాత ఎన్ని రోజులు మళ్ళీ కలుపు రాదు? రౌండ్ అప్ కొట్టినాక సార్ మనకు తీసుకుంటే ఒక 15-20 రోజుల దాకా కలుపు రాదు. 20 రోజుల దాకా రాదు కాబట్టి ఇక మళ్ళీ వచ్చినా కూడా మళ్ళీ ఇంకా రౌండ్ అప్ కొట్టాలి. సార్. ఓకే, ఆ తర్వాత ఇక అంటే ఎన్నిసార్లు పికింగ్ చేసిన, ఎన్నిసార్లు పత్తి ఏరియలు దీంట్లో? 3 సార్లు. ఒక సంవత్సరం మురుగుతుంది, 2 సంవత్సరాలు? ఒక సంవత్సరంలో మురిగిపోతుంది. వర్షాలు పడు మళ్ళీ మనం అది ఇది ఉంటుంది కదా, పెండ ఎస్ఎస్పి కూడా చదువుకుంటే తొందరగా మురిగిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ మొదళ్ళు ఉంటాయి కదా, దీనికి మళ్ళీ మొలకలు రావచ్చు కదా? మరి మొలకలు వస్తే దానికి రౌండ్ అప్ కొడతాం కదా సార్. రౌండ్ అప్ కొడితే మళ్ళీ ఇంకా మురిగిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ పంట పెట్టక ముందే ఒక 2 వర్షాలు పడ్డాయంటే అప్పుడే దీనికి మొత్తం టోటల్గా రౌండ్ అప్ కొట్టేస్తారు. నుంచి దాకా టోటల్గా రౌండ్ అప్ కొట్టేయాలి. కొట్టేసినప్పుడు దానికి ఉన్న మొలక కూడా చనిపోతుంది. అయితే ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఇది మొదలు కటింగ్ చేయడం అనేది ఒక కొత్త పద్ధతి. ఇది ఇప్పుడు మీ ఊరి వాళ్ళు ఏమంటున్నారు మరి? ఇది సక్సెస్ అంటే ఏమంటున్నారు? అది ఇదేం కొత్తగా చేస్తున్నారా? అందరికి ఇప్పుడు మేము అక్కడికి ట్రైనింగ్కి వెళ్ళినాము, చూసినాము, మాకు అనుభవం ఉన్నది. అక్కడ మేము కళ్ళతో చూసినాం కాబట్టి ఇట్లా చేస్తే మనకు కొద్దిగా ఈ ట్రాక్టర్ డబ్బులు దక్కుతాయి, ఈ లేబర్ ఖర్చులు దక్కుతాయి. మరి దీనికి సాధారణంగా మనం 1 ఎకరం కలుపు తీయాలంటే 4-5 వేల రూపాయలు అయిపోతాయి. మన ఇక్కడ 500 రూపాయల కలుపు మందులు అయిపోతుంది. ఆ తర్వాత మనం ఇప్పుడు ట్రాక్టర్ 2-3 సార్లు దుక్కి దున్నాలా, దీన్ని అవన్నీ ఏం చేయలేకుండా ఈజీగా వేసుకున్నాలా, కల్టివేటర్ వేయాలా, రూటవేటర్ వేయాలా, మళ్ళీ బెడ్ వేసుకోవాలా. ఇదే బెడ్ ఇప్పుడు దీన్ని రిపేర్ చేసుకుంటే 5 years వరకు ఈ బెడ్ ఇట్లా తీసే అవసరం లేదు. మళ్ళీ ఈ బెడ్లతో ఇంకోటి ఏంటంటే ఎక్కువ వర్షం అయినా వాటర్ వెళ్ళిపోతాయి, తక్కువ వర్షం ఉన్నా కూడా మనకు తేమ నిల్వ ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా మనకు ఎండది. అవును, ఇది మళ్ళీ ఇంకోటి గడ్డి అయినా కొద్ది మనకు మల్చింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి మెత్తగానే ఉంటుంది. అది కార్బన్ శాతం కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే స్టార్టింగ్లో మీరు ఇది ఎక్కడ చూసి చేసిండు మరి? సార్ స్టార్టింగ్ అంటే ఇది నేను చంద్రాపూర్ పోయినా, చంద్రాపూర్లో అక్కడ చూసిన రాజు కృష్ణ సార్ అక్కడ. ఓకే, అయితే చూడండి దిగుబడి అయితే మంచిగా వచ్చింది. ఇంకా ప్రతి సంవత్సరం దిగుబడి అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో పంట మార్పిడి చేయాలి కదా, నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ ఇప్పుడు సోయా వేయాలనుకుంటున్నాను. సోయాబీన్ బెడ్ల మీద సోయాబీన్ అంటే ఇంకా మంచి దిగుబడి వస్తుంది. ఆ సోయాబీన్ కూడా ఇప్పుడు టోకెన్ యంత్రంతో 2 సైడ్ల నుంచి వేస్తారా? 2 సైడ్ల నుంచి, ఇక్కడ ఒకటి, ఇప్పుడు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అట్లా. అవునవును. అయితే ఇది హ్యాండ్ పుస్టీడర్ దాంతో ఈ సైడ్ కొన్న వచ్చేసుకుంటే ఈ సైడ్ కొన్న ఇట్లా వస్తుంది, మళ్ళీ అట్లా వస్తుంది. అట్లా
అయితే ఇది దీనికి వాటర్ లేవు ఈ చేనికి, వాటర్ లేదు. వర్షాధారం మీదనే మనకు 22 క్వింటాలు అంటే మంచి దిగుబడి అయితే రావడం అయితే జరిగింది. సో ఇంకా దీని గురించి పూర్తి వివరాలు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సార్ ఇప్పుడు మనము సాధారణంగా ఇది గ్లైఫోసెట్ అని కొట్టాలని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మన తెలంగాణలో అయితే గ్లైఫోసెట్ అనేది బ్యాన్ ఉంది. అయినప్పటికీ ఎందుకు బ్యాన్ అయిందంటే సాధారణంగా మనము హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి, ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే భూమి ఖరాబ్ అవుతాయని చెప్పేసి. సో దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు? సరే, దీనికి మన చంద్రశేఖర్ బడ్సావళి గారు ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని నిరూపించడం జరిగింది. అయితే మొత్తానికి మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఈ ఎస్ఆర్టీ దాని ద్వారా చెడిపోదు భూమి చెడిపోదు. భూమికి ఏదైతే ఆర్గానిక్ కార్బన్ భూమిలో తయారైతే దాని ద్వారా భూమి రీజనరేట్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనుషులకు కూడా అది హానికరమేమి కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నో రకాల కెమికల్స్ పెద్ద పెద్ద టెక్నికల్ వాడుతున్నాం, గ్యాస్ పాయిజన్లు వాడుతున్నాం. అటువంటిప్పుడు అది ఎందుకు బ్యాన్ చేసి తెలియదు ప్రభుత్వం విషయం, కానీ దాంతో ఏం కాదని నిరూపించడం జరిగింది. ఇంకొకటి ఏమంటే సార్, భూమి లోపల ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది ఒకటి, రెండవది భూమి మెత్తగా అవుతుంది, మూడవది వ్యవసాయదారుడి యొక్క శ్రమ తగ్గుతుంది, మళ్ళీ దిగుబడి పెరుగుతుంది, మళ్ళీ ఇన్ని రకాలుగా లాభం ఉన్నది. కాబట్టి మళ్ళీ ఎన్నో రకాలుగా లాభాలు ఎస్ఐటి ద్వారా ఉన్నాయి. అయితే భూమి లోపల మనకు ఎన్నో రకాలుగా లాభాలు ఉన్నాయి. మళ్ళీ భూమి తొందరగా ఇదైతుంది, అందుకొరకు బాగా రకాల లాభాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎస్ఆర్టీని అందరు వాడుకుంటారు, వాడుకుంటేనే రైతు అభివృద్ధి చెందుతాడు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే కెమికల్ వాడుతున్నాము, దున్నుతున్నాము. ఇంకోటి ఏంటంటే మనం దున్నినప్పుడు కర్బన శాతం కూడా ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది మనం మల్చింగ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి కర్బన శాతం టికిచ్చి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం పెరిగినట్టు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర ఆధారాలు? కర్బన శాతం పెరిగినట్టు ఆధారాలు సార్ ఈ బుక్ లో ఉన్నాయి. విషయం ఏంటి సార్, నేను 26 ఫిబ్రవరి 2026 నాడు ఇక్కడ అంటే నేరల్ సగునబాగ్ లోపల ఇది కార్యక్రమం జరిగింది. సంవత్సరికం యొక్క కార్యక్రమం చేసిండు, వార్షికోత్సవం. అయితే అక్కడ 2000 నుంచి 3000 మంది రైతులు వచ్చిండ్రు, అక్కడ అందరు కూడా వచ్చిండ్రు. అయితే దీని లోపల బాగా పెద్ద కార్యక్రమం జరిగింది. అయితే అక్కడ మన మయాంక్ గాంధీ, చిన్మయ్ దేవుడు గావకర్ వాళ్ళు వచ్చిండ్రు, పెద్దలు వచ్చిండ్రు. వచ్చిన తర్వాత నేను కూడా ఈ సగున రూరల్ ఈ యువతి లోపల ఒకసారి చేసిన క్లాస్ సర్టిఫికేట్ అది. మళ్ళీ మేము అందరు కలిసిపోయింది. రెండవది 19 అక్టోబర్ మొదటి చేతిశాలకు యువతి పోయినా నేను, యవత్మాల్ డిస్టిక్ లో. మళ్ళీ చంద్రపూర్ డిస్టిక్ లోపల కృష్ణగడం సార్ దగ్గర పోయినా నేను. 28 డిసెంబర్ నాడు మేమంతా కలిసిపోయినాం 10 మంది రైతులు మాకా నుంచి. అయితే దీని ద్వారా వట్టి కాదు, ఆధారాలతో మేము క్లాస్ చేయడం జరిగింది. అందరు పోయిన తర్వాత దీని యొక్క నిర్ణయం ఏంటిదంటే ఖచ్చితంగా ఎస్ఆర్టీని ఉపయోగించుకొని ప్రతి ఒక్క రైతు. మళ్ళీ ఇంకొకటి ఏమంటే సార్, మన భూమిని మళ్ళీ పునర్జీవనం చేయడానికి భాగంగానే ఇది ఒక టెక్నిక్. కాబట్టి ప్రతి ఒక్క రైతు మన ముందు తరాలకు భూమి జీవితంగా ఉండాలని అంటే ఎస్ఆర్టీని వాడాల్సిందే, మన భూమిని పునర్జీవితం చేయాల్సిందే. అయితే ఇప్పుడు కర్బన శాతం పెరగాలి అంటే ఎస్ఆర్టీ పద్ధతి ఎన్ని సంవత్సరాల తర్వాత మనకు కరెక్ట్ రిజల్ట్ కనిపిస్తుంది? మంచి ప్రశ్న అడిగింది మీరు. దీని యొక్క ఆధారం సార్ మేము అక్కడ చెప్పడం జరిగింది. ఎవరైతే 5 సంవత్సరాలు కంటిన్యూగా ఎస్ఆర్టీ చేస్తున్నారో వాళ్ళ చేనులలో సార్ శనగ, సోయా, తొగరి పంటలకు ఒక్క మందు రసాయనిక ఎరువు వేయకుండా కూడా పంటలు బాగా ఫుల్ ఏం వేయకుండా కూడా పండినాయి. పత్తికి మాత్రం ఒకటే డోస్ చేసిండ్రు. డోస్ వేసిన వారికి కూడా 14 నుంచి 15 క్వింటాల యావరేజ్ వాళ్ళకు కూడా రావడం జరిగింది. అయితే అందుకొరకు భూమిలో ఆర్గానిక్ కార్బన్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా భూమి బలవంతమవుతుంది, ఆరోగ్యవంతమవుతుంది, పంటలు ఆరోగ్యంగా ఉంటాయి, స్ప్రేలు కూడా తగ్గిపోతాయి, అడుగు మందులు ఖర్చులు అన్ని తగ్గిపోతాయి. అయితే ఆ వ్యవసాయదారుడు అనేది సుఖంగా, మనం వ్యవసాయం ఎవరైతే ఉన్నామో వ్యవసాయం సుఖంగా అవుతారు. అందుకొరకు మన భూమి కూడా రీజనరేట్ అవుతుంది. అందుకొరకు ప్రతి ఒక్కరు వాడుకోవాలి. అయితే ఇప్పుడు పత్తి, సోయాబీనే కాకుండా వరిలో అయితే ఎట్లా చేయాలి మరి? వరి సార్ అది మొదలైందే వరి పంట మీద. అయితే దాని యొక్క అంటే రాయగఢ్ డిస్టిక్ లోపల వర్షాలు ఎక్కువ ఉంటాయి సార్, దాదా గారు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళకి వరి పంటనే ముఖ్యమైన పంట. అది వరి పంట మీదనే ఆయన ప్రయోగం చేయడం జరిగింది. 5 ఫీట్ల యొక్క మీద సాంచె ఉంది, ఇట్లా ఇనుప సాంచె పొక్కలు కొట్టి హోళ్ళు కొట్టి దాని లోపల విత్తనాలు మందు ఒకటిసారి వేసేస్తారు. వేసేసిన తర్వాత ఎట్లయితే అది మొలుస్తూ ఉంటుందో, మొలిచిన తర్వాత మళ్ళీ దాని లోపల కూడా గడ్డి మందులు ఉన్నాయి, కలుపు మొక్క మందులు, అవి కూడా వాడతారు. అవి వాడడం ద్వారా ఏమంటే మనం ఇప్పుడు కేజీలు చేస్తాం కదా సార్, కేజీలు అవసరం లేదు. మళ్ళీ కూలీలు మళ్ళీ వచ్చి దానికి కేజీలు వేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి అవన్నీ తగ్గించేసి డైరెక్ట్ పంట వేయడం ద్వారా మంచి దిగుబడులు సాధించి తర్వాత భూమిని కల్టివేట్ చేస్తారు కదా, మళ్ళీ చేయకపోవడం వల్ల భూమిలో ఎరువులు అవి పంట ఎరువులు అందరినీ మురగడం వల్ల భూమి యొక్క ఆర్గానిక్ కార్బన్ పెరిగి ఆ పంట కూడా మంచి పరిస్థితులు వెళ్తున్నది అని వాళ్ళు చెప్పడం జరిగింది సార్ అక్కడ. ఓకే. అయితే సాధారణంగా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మీరు ఫస్ట్ చేసిన ఇంకెవరైనా ఉన్నారా చేసిన వాళ్ళు? కరీంనగర్ డిస్టిక్ లో స్టార్ట్ ఉన్నాం సార్ మనం అక్కడ. మళ్ళీ హైదరాబాద్ లో కూడా ఒక మన వ్యవసాయ విద్యాలయం లోపల మొదలు పెట్టినామని అనిల్ నిబల్కర్ సార్ ఎస్ఐటి యొక్క ఆయన కూడా చెప్పిండు అక్కడ. పోయింది, నేను పోతున్నా అక్కడ జరుగుతుంది చెప్పినామని. అయితే మళ్ళీ ఇంకొకటి ఏమంటే మన వ్యవసాయ శాఖ మంత్రులు ఉన్నారు కదా నాగేశ్వరరావు గారు, వాళ్ళతో కూడా చంద్రశేఖర్ దాదా గారు కలవడం జరిగింది. అయితే మెల్లమెల్ల మళ్ళీ ఇంకొకటి ఏమంటే సార్, చంద్రశేఖర్ దాదా గారికి మొన్న 26 జనవరిన
ఇది మన గణతంత్ర దినోత్సవం జరిగింది కదా, దాని లోపల కూడా రాష్ట్రపతి భవన్ లోపల 250 మందిని పిలిచిండు కదా, దాంట్లో దాదా గారికి కూడా ఆహ్వానం లభించింది. దాదా గారు పోయి వచ్చింది ఎట్ హోమ్ లో కార్యక్రమం లోపల. ఓకే, ఈ రకంగా మంచి కార్యక్రమం. అయితే ఈ సంవత్సరం మీరు ఇక్కడ స్టార్ట్ చేసింది కదా మీ ఊరిలో, అయితే మీరు చూసి ఇంకెవరైనా చేయడానికి ట్రై ఇప్పుడు సార్ మేము 10 మంది రాజులో పోయినామన్నాం కదా, దాంట్లో ఇక్కడ శంకర్ సార్ కూడా ఒకరు ఉండి సార్ ఇప్పుడు చేస్తున్నారు, ఇంకా వేరు కూడా అవని చెప్పిండ్రు. అయితే మెల్లమెల్లగా అందరు చేస్తారని చెప్పి నేను ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇక అనుభవంతో చేస్తా ఉంటారు, ఎందుకంటే కొత్తగా ఏదైనా చేస్తా ఉంటే నమ్మరు, ఫస్ట్ ఆఫ్ అయితే చూసిన దాకా నమ్మరు, అది సక్సెస్ అయిన దాకా నమ్మరు. మేమే నమ్మలేదు పోయేసింది, పోయి చూసిన తర్వాత అక్కడ 5 సంవత్సరాల పంటలు అదే భూములు చూసిన తర్వాత మేము చూసినాం, అందుకోసం ప్రతి ఒక్కరు చేస్తాం. అయితే ఇప్పుడు దీంట్లో వాటర్ ఉన్న వాళ్ళైతే మక్క కూడా పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా ఏ పంట చేసినా కూడా ఇట్లా కటింగ్ చేయాల్సిందే. ఇది ట్రాక్టర్తో తీయొద్దు, కట్ చేసుకోవాలి, అది కట్ చేసినంత ఇట్లా బెడ్లలో వేసుకోవాలి, ఏ పంట అయినా వేసుకోవాలి. ఏ పంట అయినా కూడా ఇంకొకటి సార్, ఇప్పుడు అది కట్టర్ కూడా వెళ్ళింది కదా సార్, కటర్ స్లెడర్, ట్రాక్టర్ తోని మొత్తం సన్నం అయిపోతుంది, అది బెస్ట్. అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడైతే మీరు కత్తితో కట్ చేస్తున్నారా, బ్రష్ కటర్ తో కట్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడైతే ప్రస్తుతం ఈ సంవత్సరం మనకు అంత తెలియదు, ఇంకో 2-3 సంవత్సరాలు అయితే ఇంకా మంచిగా దాని యొక్క రిజల్ట్ అనేది కనబడుతుంది. ఓకే, అయితే నెక్స్ట్ మనం పంట ఉన్నప్పుడు ఒక కార్యక్రమం చేయాలి ఇక్కడ, ఎందుకంటే మనము రైతులను మోటివేట్ చేయాలంటే వాళ్ళు వచ్చి చూస్తే గానీ వాళ్ళు నమ్మరు. అప్పుడు కూడా మనం ఒకటి మన ఛానల్ తరపు నుంచి, మీ తరపు నుంచి, అంటే వాళ్ళ తరపు నుంచి కూడా ఒక ట్రైనింగ్ సెషన్ల లెక్క అట్లా చేస్తే గానీ మనము ఇక్కడ కూడా మోటివేట్ అయ్యి చేస్తూ ఉంటారు. మంచిగా పంటలు పెట్టినట్టే రాజూరు నుంచి కృష్ణగిరం సార్ అని వాళ్ళకి తెలుగు వస్తుంది, సార్ కూడా వస్తానని చెప్పినారు, కార్యక్రమం ఇక్కడ చేయడానికి కూడా సార్ కూడా వస్తానని చెప్పి. అదే, సో ఇదేనమాట ప్రస్తుతం అయితే ఎస్ఆర్టీ పద్ధతి గురించి మహాగాన్ గ్రామంలో 2 రైతులు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా రైతులు పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఇందులో చూసుకున్నట్లయితే ఎలాంటి దుక్కి దున్నకుండా మనకు, అంటే దుక్కి దున్నకుండా అంటే మనకు ఖర్చు 50% వరకు తగ్గిపోతుంది. సాధారణంగా మనము ట్రాక్టర్లు వేయాలంటే మనకు ట్రాక్టర్ సొంత ఇంటికి ట్రాక్టర్ ఉన్న దానికి డీజిల్ అయితే కావాలి కదా. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనము కలుపు తీయాలంటే కూడా మనం వేలకు కూలీలకు ఇవ్వాల్సి అయితే ఉంటుంది, అక్కడ మనకు లేబర్ ఖర్చు తగ్గుతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు సాధారణంగా కర్బన శాతం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది, ఇది నిరూపించడం జరిగింది కూడా, సార్ మొత్తం సర్టిఫికేట్లు కూడా చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా రైతులు ఇది చెయ్యాలనుకుంటే, మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే సార్ నంబర్ కూడా ఇద్దామా, మీ నంబర్ ఇద్దామా? అంటే ఎక్కువ సాధారణంగా ఖచ్చితంగా చేసే వాళ్ళైతే కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి, దాని డీటెయిల్స్ కూడా సార్ అయితే చెప్పడం జరుగుతుంది. మీ నంబర్ ఒకసారి చెప్పండి. 9490141827. ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ మీరు ఇక్కడ వచ్చి కూడా చూడొచ్చు అనమాట, వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దీంట్లో దిగుబడి పెరుగుతుందని వీళ్ళైతే చెప్తా ఉన్నారు. ఖర్చు అనేది 50% వరకు తగ్గిపోతూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనకు వ్యవసాయంలో ఖర్చు తగ్గుతుందో అప్పుడు మనకు లాభాలు కనబడతాయి, లేదంటే మనం పెట్టుబడి పెడతా ఉంటాము, మనకు ప్రస్తుతం రేట్లు కూడా మనకు తగ్గిపోతూ ఉన్నాయి. మనం పెట్టుబడి ఎక్కబెట్టి మనం రేట్లు లేకుంటే ఏం చేయలేం, కాబట్టి ఖర్చు తగ్గించగలిగితే మనకు మంచి లాభాలు అయితే తీసుకోవచ్చు. సో చాలా మంచి సమాచారం అయితే మనకు సార్ ఇవ్వడం జరిగింది. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.